अस्सलामुअलैकुम వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావళి. ఈరోజు మనము ఫర్ ఎవర్ గురించి మాట్లాడదాం. అంటే ఫర్ ఎవర్ కాదు, ఫర్ ఎవర్ పేరుతోన జనాలు ఎందుకు నెగిటివ్ అయ్యి కోపం ఎందుకు పడతారు అనేసి చిరాకు పడడము, ఏదో మళ్ళీ వాళ్ళకి సజెషన్ చేసే కనుక చాలా కోపిస్ట్ మాట్లాడడము, లేదంటే కన్నా వాళ్ళు కాల్ రిసీవ్ చేయనట్ల ముందరనేలు వస్తుంటే ఇంకా దారి తప్పించుకోకపోవడము, ఇవన్నీ చేస్తుంటారు కదా. అది ఎందుకు, ఎలా, ఏ అంటే ఎందుకు చేస్తారు, దేని గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు అనేసి మనం ఈరోజు అది ప్రాసెస్ మాట్లాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏమంటే కన్నా, మనకి ఒకవేళ అనుకుందాము, ఒక చైన్లో వచ్చేసి ఒక వజ్రం దొరుకుతుంది. అది మనం తీసుకొని పోయి అంటే వజ్రాల వ్యాపారస్తుకి అమ్ముకుంటాము. సో ఆయనకి తెలుసు ప్లస్ చైన్లో పనిచేసే వ్యక్తికి కూడా తెలిసి ఇది వజ్రం అని, రాయి కాదు వజ్రం అని. సో దాని వాల్యుయేషన్ వచ్చేసి కోట్లు ఉంటుంది. అందువల్ల అది ఎంత వాల్యుయేషన్ ఉంది ఎంత లేదు అనేసి కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సపోజ్ మనం అనుకుందాము, అది వచ్చేసి ఒక సేద్యం చేసే మనిషి ఇంకా వ్యాపారస్తుడు అది అయిపోయింది. నార్మల్గా మనం మాట్లాడదాం. ఇప్పుడు అంటే టూరిస్ట్ అనుకోండి, లేదా అదర్వైజ్ ఒక నార్మల్ పర్సన్, అంటే ఏదైనా జాబ్ చేసే పర్సన్, వీళ్ళు ఒక్కోసారి షేర్లు చూసేకపోవడము, లేదంటే దారిలో నుండి పోయినా కానీ వాళ్ళకి వజ్రం కనపడిచ్చినా కానీ మెరుస్తుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏదైనా డూప్లికేట్ ఉంటుందిలే, లేదంటే కన్నా ఇది అంగట్లోనంటే తెచ్చి ఎవరైనా కానీ పిల్లలు ఆడుకుంటూ పడేసింటారు, ఇది వజ్రం కాదు అనేసి వాళ్ళు నెగిటివ్ అవుతారు. ఇలా అంటే ఈ రెండు మీకు ఆప్షన్, అంటే రెండు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, వ్యాపారస్తుడిది, నార్మల్ పర్సన్ అంటే సేద్యం చేసే మనిషిది, ఇంకా నార్మల్ పర్సన్ది. సో నేను చెప్పేది ఏమంటే కింద, ఫర్ ఎవర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే ఫర్ ఎవర్ గురించి అట్లా వ్యక్తికి పోయి చెప్తామనుకోండి, ఫర్ ఎవర్ ఇట్లాంటి అలాంటి, ఇంకా వాళ్ళకి ఏది లైఫ్ గోల్ ఉండదు. మనం రూటీన్గా ఆడతలేక పని చేసుకొని రావడము పోవడము ఇలా అనుకొని అనే వాళ్ళ దగ్గర కష్టజీతాల మీదే బతుకుదామని అనుకుంటారు. సో వాళ్ళు కష్టం చేయడము సాధ్యమే, ప్రతి ఒక్కరు కష్టం చేయాల్సింది. సో కష్టం ఎంతవరకు లిమిటు, ఎంతవరకు చేసి బెటర్ అనేసి అనుకొని నడిసే వాళ్ళ దగ్గర, అంటే మనము లైఫ్లో నా ఫుల్ స్టాప్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది పెట్టదాం. ఎలా సంపాదిస్తే ఎలా ఫుల్ స్టాప్ పెట్టగలము అనేసి వాళ్ళ దగ్గర, అంటే ఫుల్ స్టాప్ పెట్టుకున్నాలా అని అనుకుంటారు అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి ఇన్కమ్ సోర్సు, అంటే ఇప్పుడు నేను ఈ చొప్పున ఇప్పుడే మీరు ఈ మంత్ జాయినింగ్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ 30,000 40,000 మీ శాలరీకి వస్తుంది అనేసి నేను చెప్పును. ఎందుకంటే ఫర్ ఎవర్ అంటే కమిషన్ బేస్ మీద నడుస్తుంటుంది. సో మీరు దాంట్లో ఎంత కష్టపడితేనే అంతవరకు మీకు అమౌంట్ వస్తుంటుంది కమిషన్ బేస్ మీద. వీళ్ళు అంటే మీరు వీడియోలు ఆ వీడియో కాదు, అంటే మీరు ఫామ్ ఫిల్అప్ చేసుకొని, లేదంటే ఒకరు అచీవ్మెంట్ కార్డ్స్ అవి ఇవి చూసి మీరు అంటే పట్టపట్టు పోయి మీరు 2cc కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత అర్థమవుతుంది దాంట్లో ఉన్న లోతు ఎంత ఉంది అనేసి, ఏ గొంతులోనో మనం పడినాము అనేసి. సో నేను ఏమనేది, ఫర్ ఎవర్ గురించి ఫస్ట్ తెలుసుకోండి, ఎలా లేదు సిస్టమ్ ఎలా నడుస్తుంది అనేసి. ఇప్పుడు మీరు డైరెక్ట్లీ పోయి జాయినింగ్ చేసుకునే కింద బెటరు ఫర్ ఎవర్ గురించి తెలుసుకోండి. అంటే ఈ దాంట్లోన పేషెన్స్ అయితే పెట్టుకున్నాలా. ఇప్పుడు నేను అన్నట్లా వచ్చి నెక్స్ట్ మంత్ వరకు అమౌంట్ వస్తుంది అలాంటిది ఏం ఉండదు. సో మీరు పేషెంట్ పెట్టుకొని సంవత్సరము 2 సంవత్సరాల వరకు మీరు అంటే ఇన్కమ్ కమిషన్ బేస్ వస్తుంటుంది. కానీ పేషెన్స్ పెట్టుకుంటే మీరు ఎట్లా టైం ఇస్తే అలాంటిది, నేను అన్నాను కదా ఫుల్ స్టాప్ పెట్టాలనేసి, అదే లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు మ్యాక్సిమం
1 నెల 2 ఇయర్ వరకు మీరు మ్యాక్సిమం ఇస్తేనే మీ లైఫ్కి ఫుల్ స్టాప్ అనేది ఒకటి వస్తుంటుంది. సుఖంతోన అంటే ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ ప్యాక్తోన కూర్చొని టూర్స్ అది ఇది అని తీసుకొని మనం వెళ్ళొచ్చు. సో పేషెంట్ పెట్టుకొని మనం ఉండాలి. సో నేను చెప్పేది ఏమంటే కన్నా ఫర్ ఎవర్ అలాంటి వ్యక్తి వాళ్ళ దగ్గర పోయి మీరు మాట్లాడద్దండి, చెప్పొద్దండి. ఫర్ ఎవర్ ఇలా అలా ఇది అది అచీవ్మెంట్ చూపించే అవసరం లేదు. ఆయనంతకి ఆయనే అంటే తెలుసుకొని ఫర్ ఎవర్లోనే ఇంత జెన్యున్ కంపెనీ ఇలా చేసుకుంటే ఇలా పోతుంది అనేది అంటే జెన్యున్ కంపెనీ కదా, చేసుకునే కొద్దీ మనకి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మన లైఫ్లో ఫుల్ స్టాప్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకొని ఆ వ్యక్తి మీ దగ్గరకు వస్తే మీరు అప్పుడు పోయి ఫర్ ఎవర్ గురించి చెప్పుకోండి. లేదంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పాలి ఏమంటే కానీ ఇప్పుడు నాకు ఫర్ ఎవర్ తెలుసు, నేను కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను, మీకు నా ఫేస్ వాల్యూ తెలుసు, ఈమె యూట్యూబర్ ప్లస్ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ అనేసి. సో మీరు ఏం చేసి మీకు తెలుసు ఇంకా ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే కన్నా మీరు ఫర్ ఎవర్ గురించే సెర్చ్ చేస్తుంటారు ఏది ఎక్కడ అనేసి. అందువల్ల ఈ వీడియో అయితే మీ దగ్గరకు వచ్చి ఉంటుంది. సో ఫర్ ఎవర్ చేయాలనేసి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేయండి. ఇంకా బేసిక్లీ మీకు అయితే అక్కడ ఇక్కడ తెలిసి ఉంటుంది ఫర్ ఎవర్ ఏమనేసి. కానీ మీకు అప్లైన్ సరిగ్గా లేక, లేదంటే అప్లైన్ గైడింగ్ సరిగ్గా లేక, లేదంటే అప్లైన్కి తెలియక మీరు జాయినింగ్ చేసుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళని కాకుండా అట్లా అప్లైన్ ఏంట చాలా మంచి స్కిల్ పెట్టుకోండి. తర్వాత అప్లైన్ ఏంట కమిట్మెంట్ బాగా పెట్టుకోండి. అప్పుడే మీరు ముందుకి ఏదైనా సాధించగలరు. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళతోనే మీరు కాంటాక్ట్ మెసేజ్ చేసుకొని మాట్లాడుకొని జాయినింగ్ చేసుకోండి. ఎవరికైనా కానీ అంటే నేను చేసే కాంటెంట్ క్రియేషన్ లేదంటే కన్నా నేను చేసే ఇది బిజినెస్ మీకు నచ్చితే ప్లీజ్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అంటే ఇచ్చిన నెంబర్తో మీరు మెసేజ్ చేసి నాతో డైరెక్ట్లీ మాట్లాడి మీరు ఎలా చేసుకున్నాలో ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేసి కానీ అడగచ్చు. నేను ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ చెప్పగలను. సో మీకు నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. థ్యాంక్ యూ.